గైస్ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము యూపీఎస్సీ ఫెయిల్ అయితే అంటే యూపీఎస్సీ సక్సెస్ కాకపోతే ఇంటర్వ్యూ దాకా వెళ్ళి యూపీఎస్సీ సివిల్స్ అయినా కానీ లేకపోతే తర్వాత యూపీఎస్సీ జియో సైంటిస్ట్ అయినా కానీ లేకపోతే దీంతో పాటు ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి లైక్ యూపీఎస్సీ ఫోరెక్స్ అయినా కానీ యూపీఎస్సీ సిఏపిఎఫ్ అయినా కానీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఫెయిల్ అయితే సో ప్రతిభా సేతు అనే కాన్సెప్ట్ యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో దీని గురించి చర్చ జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ 2018, 19, 17 నుంచి దీని గురించి చర్చ జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి యూపీఎస్సీ కొత్తగా ప్రతిభా సేతు అనే ఒకటి లాంచ్ చేసింది. సో దీని ప్రకారం ఏంటి అంటే ఒక సాఫ్ట్ డేటా అనేది ఇది వచ్చేసి కార్పొరేట్ కంపెనీస్కి అండ్ గవర్నమెంట్ జాబే కావాలనుకున్న వాళ్ళు కాంట్రాక్ట్ సంబంధించిన వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఈ సాఫ్ట్ డేటా అందిస్తుంది. దీని ప్రకారం ఏంటి అంటే దాన్ని బేస్ చేసుకొని ఇంటర్వ్యూ తీసుకొని డైరెక్ట్గా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి అనమాట. సో దీనికి సంబంధించి అసలు నిజంగా ఇదేంటి, సో అసలు జాబ్స్ ఏ కంపెనీస్ ఇస్తాయి అండ్ నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా, సో అదంతా కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. సో జనరల్గా బేసికల్లీ ఫస్ట్ మనము యూపీఎస్సీ సక్సెస్ కాకపోతే మనం ఫోకస్ చేయాల్సిన ఎగ్జామ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఆర్బీఐ ఎగ్జామ్స్, ఎస్బీఐ, ఎస్ఎస్సి, ఈపీఎఫ్ఓ, సిఏపిఎఫ్ ఇవన్నీ ఎగ్జామ్స్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు ఎడ్టెక్ కంపెనీస్, ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఫెయిల్ అయిన వాళ్ళకి సో చాలా మంచి ఆపర్చునిటీస్, టీచింగ్ ఫీల్డ్ కూడా మనం ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ తర్వాత స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలాంటి ఎగ్జామ్స్ కూడా మనము ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, ఈ ప్రతిభా సేతు దాని కింద ఎలాంటి జాబ్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది అంటే యూపీఎస్సీ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఉంటుంది. సో దానికి సంబంధించి కానీ ప్రైవేట్ జాబ్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్స్ వస్తాయంటే సో దానికి సంబంధించి జాబ్ రోల్స్ మనం చూస్తే పాలసీ అనలిస్ట్ అని, రీసెర్చ్ అసోసియేట్ అని, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అని ఇవి. దీంతో పాటు ఆర్గనైజేషన్, నీతి ఆయోగ్ అని, పిఆర్ఎస్ లెజిస్లేటివ్, విధి సెంటర్, సో యుఎన్డిపి, టాటా ట్రస్ట్ ఇలాంటి కంపెనీస్లో ఇలాంటి ఆర్గనైజేషన్స్లో జాబ్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే యూపీఎస్సీ సక్సెస్ కాలేదో సో ఇది మీరు చూడొచ్చు.